కేసీఆర్కు ఒకప్పుడు కుడిభుజం ఈటెల రాజేందర్. కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పితే రాష్ట్రంలో ఈటెల రాజేందర్ అసెంబ్లీలో వాణి వినిపించారు. టీఆర్ఎస్ తొలి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అంతటి నేర్పరి ఇప్పుడు శత్రువయ్యాడు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాడు. అనంతరం తాను ఎదిగిన బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలోకి చేరారు. తాను తొలగించి అవమానించిన కేసీఆర్తో ఫైట్ చేశాడు. చివరకు కేసీఆర్ పంతం ఓడి ఈటెల రాజేందర్ పట్టుదలనే గెలిచింది. అసలు ఈటెల రాజేందర్ ఎలా ఎదిగాడు? ఆయన ప్రస్థానంపై ది లీడర్ స్టోరీ. మార్చి 20 సూర్యుడు ఉదయించాడు. తెలంగాణ ఆశాకిరణం పుట్టింది. అప్పుడు ఆయనకు తెలియదు తెలంగాణ ఉద్యమ నేతనవుతానని. రాష్ట్ర రాజకీయాల్లో తన పాత్ర కీలకంగా ఉంటుందని ఊహించలేదు. ఆంధ్ర పాలకులకు ఎదురొడ్డి నిలబడ్డాడు. తెలంగాణ గొంతు అసెంబ్లీలో వినిపించాడు. ప్రత్యేక తెలంగాణ కోసం అడ్డుపడిన నేతలపై కౌంటర్ అటాక్ చేసిన నాయకుడు అతడు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తలెత్తుకోలేని మాటలు అన్నా ప్రత్యేక రాష్ట్రం కోసం స్వాగతించిన ఏకైక లీడర్. ఆయన ఎవరో కాదు, సామాన్యుడి నుంచి ఎదిగిన నేత, ప్రజల సమస్యల నుంచి పుట్టుకు వచ్చిన ప్రజానాయకుడు. పేదవాడి కష్టం తన కష్టంగా భావించే లీడర్ అతను. లీడర్ అంటే నడిపించేవాడు కాదు, ముందుండి నడిచేవాడు అనేది పదానికి నిదర్శనమైన. రైతుకు అండగా నిలిచాడు, విద్యార్థులకు అన్నయ్యాడు, వృద్ధులకు కొడుకయ్యాడు. 10 మందిలో తన ఆనందం చూసుకునే ఏకైక నాయకుడయ్యాడు. ఆయనే నాటి తెలంగాణ మంత్రి, నేటి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. తెలంగాణలో సామాన్యుడిగా ముద్రపడ్డ ఈటెల రాజేందర్ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కుడిభుజంగా కొనసాగారు. వ్యక్తిత్వంలో ఎప్పుడూ మంచి మార్కులే కొట్టేసిన ఈటెల ప్రస్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. సంక్షేమ గృహంలో చదివి వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ సైనికుడుగా ప్రజల్లో గుర్తింపు పొందారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా అందరి అభిమానాన్ని చూరగొన్నారు. 3 సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటెల కేసీఆర్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ లెక్కల్లో తన మేధస్సును రంగరించారు. మరోసారి వైద్య శాఖ మంత్రిగా కరోనా కాలంలో ప్రజల వెన్నంటి ఉన్నారు. టీఆర్ఎస్ అధిష్టానంతో పొసగక మంత్రిగా బర్తరఫ్ చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఆ పార్టీలో ఎమ్మడలేక కమల తీర్థం పుచ్చుకొని ఎన్నికల బరిలో దిగారాయన. ఉద్యమ నేతగా 2 సార్లు మంత్రిగా 6 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఈటెల 7వసారి విజయ బావుట ఎగురవేశారు. నిత్యం ప్రజాసేవలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. రాజకీయాలంటే ఒక మూస పద్ధతికి చెక్ పెట్టి ప్రజా సేవకుడుగా పరిణితి చెందారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల్లో కష్టమంటే తెలియకుండా పనితీరును ప్రదర్శిస్తున్నాడు. అయ్యా నా పరిస్థితి ఇది అంటూ తన గడప తొక్కిన ప్రతి వ్యక్తికి తన వంతుగా సాయం చేస్తున్నాడు. ఈటెల రాజేందర్ సొంతూరు హనుమకొండ జిల్లాలోని కమలాపురం. ఆయన విద్యాభ్యాసమంతా హైదరాబాద్లోనే కొనసాగింది. 1984లో మాసప్ ట్యాంక్లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, కేశవ మెమోరియల్ స్కూల్లో 10వ తరగతి చదివారు. 58 ఏళ్ల రాజేందర్ వామపక్ష రాజకీయ భావజాలం నుంచి వచ్చిన కామ్రేడ్ ఈటెల. ముదిరాజు కులానికి చెందిన ఆయన రెడ్డి కులానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు. వీరి ఇరువురు పీడీఎస్యూలో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు ప్రేమించుకొని ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు నితిన్ రెడ్డి, కుమార్తె నీతారెడ్డి సంతానం. తొలి నుంచి ప్రజాసేవ దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారు ఈటెల. తొలుత వామపక్ష కార్యకర్తగా పనిచేసిన ఈటెల ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు మచ్చలేని మహానేతగా ముద్ర వేసుకున్నాడు. అధికారం వచ్చిన తరువాత ఎంత ఎత్తు ఎదిగినా తన విలువలు మాత్రం మరువలేదు. ఇప్పటికీ ఈటెల గ్రామాల్లో పర్యటిస్తే ఊరంతా తన చెంతకు వస్తారు. దీన్ని బట్టి ఈటెల వ్యక్తిత్వం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నాటి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఆయన 2008 ఉప ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్గా మారింది. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకులాభరణం కృష్ణమోహన్ రావుపై, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించాడు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశాడు. ప్రజల అభివృద్ధి తన అభివృద్ధి అనే అజెండాతో ముందుకు సాగాడు. ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై గెలిచి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక ప్రణాళికా శాఖ, చిన్న మొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీ, పౌర సరఫరాల, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో కేసీఆర్ 2వ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. రాజేందర్ మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కోళ్ల ఫారం, కోళ్ల హచరీల రంగంలో రాణించారు. ఆయనపై 19 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. 5 కేసుల్లో కోర్టు దోషిగా నిర్ధారించింది. వీటిల్లో చాలా వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులే. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల తరువాత టీఆర్ఎస్లో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన. టీఆర్ఎస్ శాసనసభాపక్షం నాయకుడుగాను వ్యవహరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలుత ఆర్థిక మంత్రిగాను, తరువాత వైద్యారోగ్య మంత్రిగాను వ్యవహరించారు. 2002లో ఆయన టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు కమలాపురానికి ఎమ్మెల్యేగా, 2009 నుంచి 2021 జూన్ వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై చర్చ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 50 స్థానాల్లో పోటీ చేసి 40 చోట్ల ఓటమి పాలైందంటూ, తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా రాజేంద్ర నీకు అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విజయం సాధించిన తరువాత టీఆర్ఎస్ నుంచి ప్రముఖ నాయకులు కాంగ్రెస్లోకి ఆహ్వానించారని, వారిలో ఈటెల రాజేందర్ కూడా ఒకరని, కానీ వీళ్ళు చేరలేదని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. 2004, 2008 ఎన్నికల్లో కమలాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009, 2010, 2014, 2018 సంవత్సరాల్లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఒకానొక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి నంబర్ 2 ఈటెల రాజేందర్ని భావించేవారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు ఈటెల. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలోకి ధనవంతులైన నాయకుల్లో రాజేందర్ ఒకరు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ తన కుడి భుజమని అభివర్ణించారు. కేసీఆర్కు ఈటెలకు సఖ్యత ఉన్నప్పుడు 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని ఈటెల నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. తెలంగాణ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టడానికి ఈటెల కృషే కారణమని కేసీఆర్ చెప్పేవారు. కరోనా మహమ్మారి సమయంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేశారు. 2018లో తెలంగాణ శాసనసభ ఏర్పడిన తరువాత క్రమంగా కేసీఆర్కు రాజేందర్కు మధ్య అంతరాలు పెరుగుతూ వచ్చాయి. పలు సందర్భాల్లో రాజేందర్ టీఆర్ఎస్ జెండాలకు మేము ఓనర్లమే అని తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. రైతు బంధు పథకం ధనవంతులకు ఇవ్వక్కర్లేదని, దానికి గరిష్ట పరిమితి ఉండాలని ఆయన వాదించారు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసేవారు. 2001లో రాజేందర్ స్థాపించిన సంస్థ జమునా హాచరీస్పై భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. దాంతో కేసీఆర్ ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. తరువాత జూన్ 4 పార్టీకి, జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రాజేందర్. జూన్ 14న ఢిల్లీలో బీజేపీలోకి చేరారు. ఆ తర్వాత హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో చివరికి ఈటెల రాజేందర్ 24,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కేబినెట్ నుంచి తొలగించిన కేసీఆర్పై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. పాత మిత్రుడికి ఇప్పుడు కొత్త శత్రువుగా మారారాయన. ఈటెలను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వద్దని హుజూరాబాద్లో కోట్లు కుమ్మరించిన కేసీఆర్ పంతం నెరవేరలేదు. కేసీఆర్ ఆప్తిన ఇప్పుడు శత్రువై నిలబడ్డాడు.
పార్టీ ఏదైనా ప్రజల పక్షాన నిలబడే నాయకుడికి గెలుపు ఎప్పుడు దాసోహం అంటుంది అనడానికి ఈటెల గెలుపు ఓ చిరునామాగా మారింది. ఇచ్చిన హామీల కోసం ఎక్కడి వరకైనా పోరాడే వ్యక్తిగా ఈటెల మంచి గుర్తింపు పొందాడు. ఎప్పుడూ ప్రజల కోసం పరితపించే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లీడర్ అంటే పని చేయించేవాడు కాదు, మన పని అని చేసిన వ్యక్తిగా నిలిచాడు ఈటెల రాజేందర్. మాటలతో కోటలు కట్టే ఈ రోజుల్లో ఈటెల మార్గదర్శిగా నిలుస్తున్నాడు. జనమే మనం, మనమే జనం అంటూ ప్రజాసేవకుడిగా మారారు. ఇది నాటి తెలంగాణ ఉద్యమ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విజయ ప్రస్థానం. నాడు ప్రజల సేవకుడిగా, నేడు ప్రజల మెచ్చిన లీడర్గా అవతరించాడు. ఇలాంటి లీడర్ ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని మనము కోరుకుందాం.